వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. కావలి రూరల్ బుడమగుంట 17వ వార్డు ఇందిరమ్మ కాలనీలో జరిగిన ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను వేగవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. అర్హులైన వారికి కొత్త ఆధార్ కార్డులు, కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అలాగే కాలనీలో డ్రైనేజీలు, రోడ్ల అభివృద్ధి పనులు కూడా త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఎవరైనా లబ్ధిదారులు ఇంకా పథకాల నుంచి వెలుపల ఉంటే తమ దృష్టికి తీసుకుని వస్తే వెంటనే సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సమస్య చెప్తారా? కూర్చోండి. అట్లా చెప్తా ఉండరు కానీ సైడ్ కావాలి కూడా తీయలేదు సార్. మాకు అన్ని పార్టీలన్నీ పడుతున్నాయి. ఎన్నిసార్లు చెప్పాను సార్ నీకు. అన్ని ఇళ్ళు పెట్టుకుందే కదా. మొహం కలిపి అమ్మాయి సార్ అన్న కొంచెం ముస్లింలో కూడా చాలా మంది అమ్మా ఇటు చూడండి అమ్మా, కొంచెం అమ్మా ఉండండి, మీరు ఉండండి తల్లి. అందరూ వస్తుంది చేస్తాం. వాళ్ళంతా ఉంది. తిరగండి తిరగండి ఒకసారి ఇటు తిరగండి. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1వ తేదీన అవ్వా తాతలకు పేదంటి వారికి పండుగగా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు కావలి పట్టణంలోని 17వ వార్డు బుడంగుంట ఇందిరమ్మ కాలనీ యందు ఈరోజు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ కాలనీ 2008వ సంవత్సరంలో ఏర్పాటు చేయటం, నాటి పాలకుల యొక్క నిర్లక్ష్యం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి సరైన అవగాహన లేకుండా ఇల్లు కట్టిన నిర్మాణంలో ఉన్న లోపాల వల్ల ఇక్కడ ముఖ్యంగా నక్కల వాళ్ళనేటువంటి తెగ ఇక్కడ ఎక్కువగా నివసిస్తున్నారు. వాళ్ళకి సరైన మౌలిక సదుపాయాలు లేక బాగా ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది, వాటర్ పైప్ లైన్లు వేయటం జరిగింది. కానీ ఇంకా కూడా ప్రజలకి అసౌకర్యాలు ఉన్నటువంటి కూడా ఇప్పుడు గుర్తించడం కూడా జరిగింది. తొందరలోనే వాటన్నిటిని కూడా పరిష్కరిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో కాదు, కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే ఆధార్ కార్డులు లేవో, అవేర్నెస్ లేక ఇక్కడ కూడా ఇంకా కూడా చాలా మంది ఆధార్ కార్డులు తీసుకోవడం లేదు. కాలనీ రావాలన్నా, పెన్షన్ రావాలన్నా, ఏది రావాలన్నా ఆరిజిన్ ఆధార్ కార్డు. ఎవరైతే ఆధార్ కార్డులు తీసుకోలేదో దయించి సంబంధిత అధికారులకు తెలియజేసి ఆధార్ కార్డులు తీసుకుంటే మీ ఇంట ఏ ప్రభుత్వ కానుకైనా రావాలన్న ఆధార్ కార్డే కీలకం. కాబట్టి తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజానికం కూడా ఎవరో మా ఇంటికి ఆధార్ కార్డు తెచ్చిస్తారనేటువంటి అపోహను ప్రజలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మన ఇంటి ఆధార్ కార్డు, మన ఇంటి రేషన్ కార్డు, మన ఇంటి నిర్మాణం మనం చేసుకుంటే
అది నాణ్యతగా ఉంటుంది. మనం అన్ని పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు కాలనీలు మంజూరు చేస్తాయి, నిధులు వెచ్చిస్తుంది. ఎవరి ఇల్లు వాళ్ళు నిర్మాణం చేసుకుంటే నాణ్యంగా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ అవేర్నెస్ లేని కారణానే ఇల్లు కట్టించుకునేటప్పుడు లేని అశ్రద్ధ కారణాన ఈ రోజున ఆ ఇళ్ళన్నీ కూడా ఇబ్బందులు పడుతున్నాయి. అందుకనే ప్రజానీకానికి ప్రభుత్వం మంజూరు చేసినటువంటి పథకాలను సద్వినియోగం చేసుకోండి. మీ ఇంటి నిర్మాణాన్ని మీరే నిర్మించుకోండి. దఫదఫాలుగా ప్రభుత్వం ఇచ్చే నిధులు తీసుకోండి. పెన్షన్ కానీ రేషన్ కార్డు కానీ మీ బిడ్డల భవిష్యత్తు కోసం చదువు కానీ తప్పనిసరిగా 2 రోజులు 1-2 సార్లు అధికారుల చుట్టూ తిరిగి ఆధార్ కార్డులు పొందాల్సిందిగా ఈ ప్రాంత ప్రజానీకాన్ని కూడా కోరుకుంటున్నాను.